వెల్కమ్ టు కైటీవీ మీడియా. ఈ నెల తెలంగాణలో జరిగిన పల్లెపోరులో ఎక్కువ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీనియర్లకు ఈ ఎన్నికలు వార్నింగ్ ఇచ్చాయి. మేం చెప్పిందే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్న వారికి పల్లె ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సీనియర్ నేత ఎర్రబెల్లిని యశస్విని రెడ్డి ఓడించడంతో నాటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన పాలకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల కంటే ప్రతిపక్ష రెబల్ అభ్యర్థులకి మెజార్టీ ఓట్లు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం మొత్తం హస్తం పార్టీ జోరు కొనసాగితే పాలకుర్తిలో సీన్ రివర్స్ ఎందుకైందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ బలాబలాలు పక్కన పెడితే స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం నా అడ్డా అని చెప్పుకునే ఝాన్సీ రెడ్డిని వ్యతిరేకిస్తున్న రెబల్ అభ్యర్థులు 7 చోట్ల గెలుపొందగా ఆ 7 సాధించిన ఓట్లు 5173 అంటే 58% ఓటర్లు ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన పంచాయతీలన్నీ 300 నుండి 1500 లోపు ఓటర్లు ఉన్న మైనర్ పంచాయతీలు మాత్రమే. మండలంలో 9 మేజర్ పంచాయతీలు ఉండగా కేవలం ఒకే ఒక్క మేజర్ పంచాయతీ నాంచారి మండూరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. అంటే కీలకమైన 9 పెద్ద పంచాయతీల్లో ఝాన్సీ రెడ్డి గెలిపించుకోగలిగింది ఒకే ఒక్క స్థానం అన్నమాట. మిగతా చోట్ల బీఆర్ఎస్ అండ్ రెబల్స్ విజయం సాధించారు. అయితే ఇప్పటికే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆరాధిస్తున్న సీఎం రేవంత్ కొందరు ఎమ్మెల్యేలు పనితీరు వల్ల అసంతృప్తి చెందినట్లు వార్తలు వినిపించాయి. వారంతా వారి వారి నియోజకవర్గాల్లో పార్టీని బలపరిచేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ కోరారు. దీంతో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంలోనే నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు సన్నిహితుడిగా ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన తొర్రూరు మండలం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అలాగే కంటాయపాలెం గ్రామ వార్డు సభ్యులు ఎర్రం రాజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేడు రాయపర్తి మండలం ముప్పిరాల గ్రామ స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ నాగరాజు అధికార కాంగ్రెస్ లో చేరారు. వారికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో స్వతంత్రంగా గెలుపొందిన నాయకులు కాంగ్రెస్ కుటుంబంలో చేరడం సంతోషకరమని తెలిపారు. నాగరాజు గారి చేరికతో మురిపురాల గ్రామంతో పాటు రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.